స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సేవలు మరువలేనివని మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అన్నారు. మంగళవారం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ప్రజ్ఞాపూర్లోని ఇందిరాగాంధీ విగ్రహానికి, అలాగే గజ్వేల్లోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సేవలు మరువలేనివని, వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేయటానికి కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇందిరాగాంధీ స్టాచ్యూకి నివాళులర్పించి ఇప్పుడే అక్కడ అన్నదాన కార్యక్రమం కూడా మొదలుపెట్టాం. ఎందుకంటే ఇవాళ మనం ఆమెను గుర్తుంచుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క దేశ పౌరునికి ఉన్నది. ఎందుకంటే ఆ రోజు ఎప్పుడైతే ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిందో ఆ రోజు అప్పటిదాకా బ్యాంకులు అంటే ధనవంతులకే బ్యాంకులను ఉండేవి. కానీ ఆ రోజు ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేసి ఈ బ్యాంకులన్నీ కూడా పేద ప్రజలకు బీద వాళ్ళకు సేవ చేయాలన్న ఆలోచనతోనే ఆ రోజే అంత పెద్ద ఆలోచన చేసి బ్యాంకులను జాతీయం చేసేవారు. అదేవిధంగా ఇంకా అప్పటికి మన భారతదేశం వెనుకబడి ఉన్నది. మరి ఏ విధంగా భారతదేశానికి ముందుకు తీసుకుపోవాలని అప్పుడు 20 సూత్రాల పథకం అని కూడా తీసింది. అంటే ఆ 20 సూత్రాల పథకం ద్వారా ప్రతి ఒక్కరు కూడా సమానంగా బతికే విధంగా చెయ్యాలి ఈ భారతదేశాన్ని ఆలోచనతో ఆ 20 సూత్రాల పథకం అని తీసి అవి అంతటా కూడా అమలయ్యే విధంగా చూస్తూ మన భారతదేశానికే కాదు ప్రపంచ దేశాలకు కూడా ఒక ఐరన్ లేడీ అనుకున్నది సాధించగలుగుతుంది. భారతదేశాన్ని రాబోయే కాలంలో ముందు తీసుకుపోయేంత శక్తి ఇందిరాగాంధీకి ఉన్నదని మనం కొన్ని ఉదాహరణలు చూస్తాం. ఏ దేశానికి పోయినా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సారెడ్డి అన్న గారికి, అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్ అన్న గారికి, మిగతా ప్రతి మండలం నుంచి వచ్చిన గజ్వేల్ పట్టణం నుంచి అందరూ వచ్చిన కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకునికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఉక్కు మనిషిగా పేరొందిన మన ఇందిరమ్మ గారి జన్మదినోత్సవంలో పాలు పంచుకుంటాకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇందాక నర్సన్న చెప్పినట్టు మన రాహుల్ గాంధీ గారిని రేవంత్ రెడ్డి గారి లక్ష్యం అదే, మన నర్సన్న గారి లక్ష్యం అదే. రాహుల్ గాంధీ గారిని పీఎంగా మనం అందరము చూసి ఆనందించి ఇలాంటి జన్మదినోత్సవాలకు మనము చేసిన సత్కారం అంటే ఇలాంటి జన్మదినోత్సవం చేసుకున్నందుకు మనకు రాహుల్ గాంధీ గారిని పీఎం చేసుకోవడం అంత ముఖ్యం. కావున అందరం కృషి చేసి ఇందిరాగాంధీ గారిని స్మృతులను గుర్తించుకుంటూ రాహుల్ గాంధీ గారిని పీఎం చేసేందుకు మనం అందరము కొట్లాడవలసిందిగా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో అందరూ మన నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు దేశంలోనే ఒక సెక్యులర్ దేశంగా ముందుకు తీసుకెళ్లి అన్ని మతాలను సమానంగా తీసుకుపోయిన ఒక ఉక్కు మనిషి మన ఇందిరాగాంధీ గారు. ఈరోజు ఆమె 108వ జయంతి సందర్భంగా గజ్వేల్లో కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈరోజు ప్రజ్ఞాపూర్లో మరియు గజ్వేల్ ఇందిరా పార్క్లో విగ్రహానికి పూలదండలు వేసి, అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా నర్సన చంద్రుడిగా ప్రారంభించి ఈరోజు గజ్వేల్లో ఎక్కడా లేని విధంగా సంబరాలు జరుపుకుంటున్నారు. మన 10 ఏళ్ల కాలము మన గజ్వేల్కు పడిన శని పీడ విరగడైపోయి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ గారి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్న సంగతి కూడా మనకు తెలుసు. ఈరోజు గజ్వేల్ ప్రజలు ఎంత నష్టపోయారు. 10 సంవత్సరాలుగా ఇక్కడ బీద వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగలేదు. ఎందుకంటే సిద్దిపేటలో కానీ సిరిసిల్లలో కానీ 6,000 మందికి బీద వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. గజ్వేల్లో ఒక సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్లో బీదవారికి ఎలాంటి డబుల్ బెడ్రూమ్లే కానీ ఇక్కడ ఉన్న మన డబ్బాలన్నీ తీసేసి 150 మంది నిర్వాసితులను చేసిన ఘనత మన కేసీఆర్ గారి ప్రభుత్వం దక్కింది. ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మన రేవంత్ గారు, నర్సన్న గారి ఆధ్వర్యంలో అలాంటి నిర్వాసితులు అందరూ కూడా మన చైర్మన్గా మొన్ననే నరేందర్ రెడ్డి గారు మార్కెట్ చైర్మన్ అయ్యారు. ఇక్కడ మార్కెట్ చుట్టూ కూడా షెటర్లు వేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటున్న సంగతి కూడా ప్రజలందరికీ తెలుసు. ఈరోజు మనం అందరం కూడా రాబో మున్సిపల్ ఎలక్షన్లే కానీ స్థానిక సంస్థల ఎలక్షన్లే కానీ తప్పకుండా మనం రేవంత్